ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. మామునూరు విమానాశ్రయం పనులు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అదనంగా 249 ఎకరాలు కేంద్రానికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలో ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. ఇక 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభ్నాన్ని సీసా అలాగే మూసీ సంగమ స్థలంలోనే కలిపారని గుర్తు చేశారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. కార్యక్రమంలో ఎంపీలు వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. మామునూరు విమానాశ్రయం పనులు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన అదనంగా 249 ఎకరాలు కేంద్రానికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. ఫిబ్రవరి చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో ప్రాజెక్టు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభ్నాన్ని ఈసా, మూసీ సంగమ స్థలంలోనే కలిపారు అని గుర్తు చేశారు. ఇక మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు తెలిపారు సీఎం రేవంత్. కార్యక్రమంలో ఎంపీలు వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.